నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా మనీ రికవరీ కేసులో, అంటే మనం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పుని తిరిగి వసూలు చేసుకోవడానికి న్యాయస్థానంలో మనీ రికవరీ కేసు ఫైల్ చేశాక ఆ కేసు విచారణ మొత్తం అయిపోయిన తర్వాత తీర్పు వచ్చింది అనుకోండి. తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే మనకు అప్పు తీర్చాలో ఆ వ్యక్తి చనిపోతే అతని వద్ద నుంచి రావాల్సిన డబ్బు వసూలు అవుతుందా, వసూలు కావడానికి అవకాశం ఉందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఎలా విచారణ చేసి తీర్పులను ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. ఈ సిపిసి అనే చట్టంలో మనకు ఒక 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. సివిల్ అంశాలు అనంటే భూమికి సంబంధించిన అంశాలు, డబ్బుకు సంబంధించిన అంశాలు, కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలు, క్రిమినల్ రిలేటెడ్కి సంబంధం లేని వివిధ అంశాలను సివిల్ అంశాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు. సో మన సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టంలో 158 సెక్షన్స్ ఉంటే సెక్షన్ 50 ప్రకారంగా ఏదైనా న్యాయస్థానములో మనము మనీ రికవరీ కేసు ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానము విచారణ జరిపి మనకు రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో, ఎవరి వద్ద నుంచి అయితే రావాలనో అతను వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానము తీర్పిచ్చిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనము ఏం చేయవచ్చు అనంటే, సెక్షన్ 50 ప్రకారంగా అతని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులను పార్టీలుగా పెట్టవచ్చు. ఆ వారసులు ఆ తండ్రి యొక్క ఆస్తిని ఏ నిష్పత్తిలో పంచుకున్నారో ఆయా నిష్పత్తిలో మనకు రావాల్సిన సొమ్మును వసూలు చేసుకునే అవకాశం మనకుంటుంది. అదేవిధంగా ఒక దావా కోర్టులో ఫైల్ అయిన తర్వాత బాకీదారుడు చనిపోయినట్లు, లేకపోతే కేసు వేసిన వ్యక్తి చనిపోయినా, ఎవరి మీద అయితే కేసు వేసామో ఆ వ్యక్తి చనిపోయినా వారి యొక్క వారసులను మనము ఎల్ఆర్స్, లీగల్ ఎయిడ్స్ అని అంటాము. వాళ్ళను ఆ కేసులో ఇంప్లీడ్ చేయాలి, ప్రతివాదులుగా లేకపోతే కేసు వేసిన వ్యక్తులైతే వాదులుగా చేర్చాలి. డిక్రీ అమలు చేసే క్రమంలో బాకీదారుడు కనుక మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే న్యాయస్థానము సివిల్ జైలు కూడా అతన్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బాకీ అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా కూడా మనము అతని వారసుల వద్ద నుంచి అప్పును వసూలు చేసుకునే వెసులుబాటు మాత్రం మనకు చట్టం కల్పించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.